బీఆర్ఎస్ తీరుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మ గౌరవం అంటూ లబోదిబోమంటున్నారని, గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ కు తెలియకుండా ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ నుండి పరికరాలు కొనుగోలు అని చామల కిరణ్ ప్రశ్నించారు. ఎస్ఐబిలో సీసీ కెమెరాలు బంద్ చేసి పరికరాలు ఫైల్స్ ధ్వంసం చేసి మూసీ నది వికారాబాద్ అడవుల్లో పడేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని నిలదీశారు. ఆత్మగౌరవం దెబ్బ, తెలంగాణకు జాతి పిత అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ, ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఈ పింకీలు ఈరోజు లబో దిబోమని మొత్తుకోవడానికి కారణాలు ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి పరికరాలు తీసుకురాగలుగుతారా? ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే డిసెంబర్ 4వ తారీఖు నాడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో కెమెరాలన్నీ బంద్ చేసి, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలన్నీ ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఫైళ్లను ధ్వంసం చేసి మూసీ నదిలో వికారాబాద్ అడవిలో పడేసి రావాల్సినటువంటి దరిద్రం ఏమొచ్చిందని అడుగుతున్నా. తెలంగాణ సమాజంలో పౌర హక్కులు, పౌరులకు ప్రైవసీ లేకుండా అధికారుల ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, సొంత కుటుంబంలో బిడ్డ అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి అరాచక పాలన చేసిన మీరు. ఇది మేము చెప్పలే, మీ కుటుంబంలో ఉన్న కవితనే చెప్పింది. ఇప్పుడు వచ్చి మా ఆత్మగౌరవం దెబ్బతీస్తుర్రు అని చెప్తున్నారు. ఎక్కడ